అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇక్కడే వాయిస్ డైరెక్ట్గా ఇద్దామనుకున్నాను. కాకపోతే కొంచెము ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చినాక కొంచెం వాటర్ చేంజ్ వల్ల అసలు వాయిస్ అనేది రావటం లేదనమాట. ఇంకా ఎంత గట్టిగా అరిచినా అంత వినపడడం లేదు. అందుకని అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే ఇది ఇస్తున్నాను అనమాట. ఇంకా నాకు ఎన్ని రోజుల నుంచో ఉన్న కళ కొత్తింట్లోకి వచ్చిన వెంటనే అనుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను. కాకపోతే అది అంటే మనకు రాసి పెట్టింది ఎవరు ఆపినా ఆగదు. మనకు రానిది ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మన వరకు రాదు అనే విషయాన్ని నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను. మీరు నాలాగే ఎవరైనా ఆలోచిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా మ్యాటర్ వచ్చేసి ఈరోజు అయితే మా అత్తమ్మ అయితే రోకలు అయితే తీసుకొని వచ్చింది. ఇంకా అది వచ్చేసి కాస్ట్ అయితే 300 అంట. ఇంకా బాగుంది. అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా అయితే ఉంది అన్నమాట. ఇంకా నేనైతే సోమవారం రోజు అంటే నవమి రోజు అయితే ఇంటికి అత్తమ్మ తీసుకుని వచ్చింది. ఇంకా దాన్ని ఇంట్లో పెట్టడం ఎందుకులే అని అయితే అట్లనే వదిలేసిన. ఇంకా ఈరోజు అయితే మంగళవారం రోజు పెట్టొచ్చో పెట్టరాదో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే దశమి ఉంది, ఇంకా మంచిగా ఉంది అని అయితే నేనైతే ఈరోజు అయితే పెట్టేశాను. ఇంకా అత్తమ్మని అడిగితే స్టార్టింగ్లో అయితే పెట్టేసేలే అని అన్నది. మళ్ళీ తర్వాత ఏమనుకున్నదో మంగళవారం రోజు వద్దులే అనుకున్నది. కాకపోతే నాకు ఇంకా దశమి కదా, చేసే పని మంచి అయితే ఎప్పుడైనా మంచే. ఇంకా వారాలు అన్నీ అనుకుంటూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది. అది బయటనే ఉంటే ఇంకా బాగుండదు అని అయితే ఇంకా నేనైతే పెట్టేశాను. మీకు ఎవరికైనా మంగళవారం రోజు పెట్టొచ్చో పెట్టరాదో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే రుబ్బురోలు అయితే తెచ్చాను అనమాట. ఇంకా చిన్నప్పుడు మా అమ్మ చిన్న స్పూన్ తీసుకురా అంటే అమ్మ తేవాలనా అని దీర్ఘం తీసి ఒక్కటికి 10 సార్లు చెప్తే కానీ తెచ్చేదాన్ని కాదు. ఇప్పుడు నా పనులు నేను ఈజీగా చేసేసుకుంటున్నాను అనమాట. అదేనంటే జీవితము. ఇంకా పెళ్ళైనాక ప్రతి అమ్మాయి ఏదైనా చేయాల్సిందే కదా. ఇంకా ఇక్కడైతే నేనైతే అంటే ఫస్ట్ అయితే ఎక్కడ పెట్టాలనో అర్థం కాలేదన్నమాట. చాలా వీడియోస్ చూసిన అయినా అర్థం కాలేదు. ఇంకా తర్వాత ఇంకా అత్తమ్మని అడిగితే అక్కడ పెట్టేసే అన్నది. కాకపోతే రోలు గౌరీ స్వరూపం కాబట్టి అది మంచిగా ఇంట్లో ఉంటేనే ఇంకా మన ఇల్లు కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గౌరీ దేవత భార్యాభర్తలకు ప్రతీక కాబట్టి రోలు రోకలి రెండు ఖచ్చితంగా అంటే వాటి వాస్తు ప్రకారం ఎక్కడైతే ఉండాలో అక్కడే అయితే ఉండాలి. ఇంకా నేనైతే మస్తు వీడియోస్లలో చేస్తే ఫస్ట్ అయితే నేను ప్రస్తుతానికైతే దేవుని రూమ్లో పెడదాము. రోకలి అంటే వేప చెట్టుతోనే తయారు చేసినది రోకలి అయితే తెప్పించుకుందాం అనుకున్నాను. తెప్పియడం అంటే ఎక్కడనో కాదులేండి, మా ఇంట్లోనే. అంటే మాకు కట్టెల మిషన్ ఉందన్నమాట. మా మామయ్యని దాన్ని కూడా చేస్తాడనమాట, చేసిండు. కాకపోతే దాన్ని సాధిస్తారంటారు కదా, అక్కడికి పంపించిండ్రు. అది టైంకి రాలేదు. ఇంకా అది వచ్చే వరకు రోకల్ని అలాగే పెట్టేయాలన్నా బయట అని అయితే నేను ఇప్పటికైతే ప్రస్తుతానికైతే రోలుతోన పూజ అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే పసుపు కూడా మొత్తం అలికేసాను. ఇలా నీట్గా పసుపుతోనైతే అలికేసాను. తర్వాత అయితే బియ్యం పిండి అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను అనమాట. బియ్యం పిండి మన పాతకాలంలో ముగ్గులు కూడా పెట్టేవారు. ఇప్పుడు చాక్ పీసులు రెడీమేడ్ కాలాలు అయిపోయినాయి కాబట్టి అంత ఓపికలు ఎవ్వరికి లేక ఇంకా ఏవో రెడీమేడ్గా ఏవి దొరికితే అవి తెచ్చి వేసేసేవారు. అప్పుడు పాతకాలంలో ఇంకా మంచిగా ఇళ్ళకి బయట శానకలు అవి ఇవి కొట్టేసి తర్వాత బియ్యం పిండిని బాగా అంటే దంచుకొని రోకట్లలోనూ బాగా దంచుకొని ముగ్గులు వేసేవారు. అంత ఓపిక ఇప్పుడు ఎవ్వరికి లేదు, నాతో సహా అన్నమాట. ఇంకా నేనైతే ఇప్పుడు బియ్యాన్ని అయితే మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా అదే గడపలకి అన్నిట్లకి నీట్గా అన్నీ చేసేసుకొని దేవుని దీపం కూడా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి రోకలికి అంటే పొద్దున్నే చేస్తే బాగుంటుంది కదా, మరి ఎండబన్నాక చేస్తే బాగోదు అని ఇంకా ఇప్పుడైతే 7 అయ్యింది టైము. 7 కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది నా పూజ, రోకలి పూజ అన్నీ అయిపోయినాయి అన్నమాట. కాకపోతే రోకలి ఒక్కటి ఉండింటే రోలు కన్నా రోకలి కూడా అంటే రెండు ఒకే దగ్గర ఉండింటే బాగుండు అనిపించింది. ఇంకా రాయి తీసుకుంటే కూడా మాకు ఎటు కట్టెల మిషనే ఉంది కాబట్టి ఇంకా
మళ్ళీ దానికి ఎందుకులే అని అయితే అత్తమ్మ తేలేదనమాట. అది కూడా వస్తుంది, వచ్చినప్పుడు చూపిస్తాను. ఎలా అంటే మా మామయ్యని అంటే ఏమంటారు కట్టని చేసి సాధిస్తారు కదా, దాన్ని ఎలా చేశాడో అది కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ఇంకా ఇలా అయితే ముగ్గులు అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మొత్తం పసుపుని నీట్గా అలికేసుకొని బియ్యం పిండితోన ముగ్గులు వేసుకున్నాను. తర్వాత కుంకుమను అలంకరించుకొని తర్వాత పూలను కూడా పెట్టేశాను. ఇంకా కుంకుమ పసుపులతోనే ఈ విధంగా అయితే లాస్ట్కు డెకరేషన్ అయితే ఈ విధంగా అయింది. మరీ ఎక్స్పర్ట్ నేను కాదులేండి, కాకపోతే గౌరీ స్వరూపము ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత ఇవన్నీ ఉంటాయని ఇంకా గౌరీ స్వరూపము ఇంట్లో ఎక్కడ పడితే అక్కడైతే పెట్టేసుకోకూడదు అన్నారు కాబట్టి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే పూజ మందిరంలో ఇంకా పెట్టేసుకుందాం అనుకున్నాను. కాకపోతే అక్కడ కూడా నేను చాలా వీడియోస్ చూసాను, అందులో అయితే ఖచ్చితంగా అయితే వంట రూమ్లోనే ఉండాలి అని అయితే చెప్పారు. ఇంకా ఇది కరెక్టో తప్పో నాకు తెలియదు, కానీ మా అత్తమ్మని అడిగితే ఇక్కడైతే పెట్టే అని చెప్పింది అనమాట. ఇంకా నేను మా లడ్డు అయితే ఇలా అయితే బియ్యం వేసేసాము, పసుపు కొంచెం కుంకుమ వేసి ఈ విధంగా అయితే దంచడం అయితే స్టార్ట్ చేసాము. ఇదొక ట్విస్ట్ అనమాట, రోకలి లేదనమాట. ఇంకా ఏదైతే ఏముంది ఈ దానితోన కూడా చేయొచ్చు అని ప్రస్తుతానికైతే దీన్నే వాడేసుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే దంచడం అయితే స్టార్ట్ అయిపోయింది. నైవేద్యం కింద అయితే చక్కెర పల్లీలను అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే పూలను అలంకరించుకొని ఆకు ఒక్క కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చాలా తొందరగానే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత గడపమ్మకు కూడా పసుపు రాసేసి ఇలా బియ్యం పిండితోనే ముగ్గులు పెట్టేసుకొని ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను. నా తులసమ్మ పూజ ఇలా అయ్యింది. ఇంటి ముందర ముగ్గులను అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అంతేకాకుండా ఏమైనా తప్పొప్పులు చెప్పినా లేకుంటే ఇలా కాదు ఇలా అని ఎవరికైనా తెలిసినా తప్పకుండా అయితే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా అంతేకాకుండా నా చెట్టుకు అయితే గులాబీ చెట్టుకి గులాబీ పువ్వు కూడా కాసేసిందనమాట. ఇంకా అంతా పూజ గీజ చేసేసుకొని కొద్దిసేపు అయినాక ఒక 1/2 అవర్ తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడ స్థానంలో పెట్టాలి అనుకున్నానో అక్కడైతే పెట్టేసుకొని బొట్లు పెట్టేసి మళ్ళొక్కసారి ఇంకా దీపం కూడా అంటే దీపం కాదండి, అగరబత్తీలు కూడా వెలిగించి ఇంకా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. గౌరీ అమ్మవారికి ఇంకా అగరబత్తీలు కూడా వెలిగించి ఇంకా మొక్కుకోవడం కూడా అయిపోయింది. ఇంకా నా వయసు అయితే మరీ ఏం రావట్లేదు, దయచేసి ఎవరన్నా ఏమనుకోకండి. కొంచెం గట్టిగా వినిపిస్తుందో వినిపించదో నాకైతే తెలియదు, చాలా అంటే చాలా పోయింది గొంతు అనమాట. ఇంకా మా పెద్దోడు కొంచెం చిలిపేసాలు వేస్తూనే ఉంటాడు. ఈ విధంగా అయితే నా గౌరీ అమ్మవారు నా కోరిక నెరవేరిపోయిందనమాట. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చూసిన వాళ్ళందరికీ పేరు పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్ బాయ్.